ఒక 1 వీక్ నుంచి చాలామంది మన ఫాలోవర్స్ కానీ, సబ్‌స్క్రైబర్లు కానీ వెడ్డింగ్ వీడియో చేయమన్నారు. ఇప్పుడు సీజన్ కూడా ఉంది గదా! ఈ మంత్ 15 నుంచి చాలా వెడ్డింగ్స్ వీడియోస్ అయితే అంటే వెడ్డింగ్ అవుతున్నాయి. మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇది నచ్చితే లైక్ చేయండి. చాలా మంచిగా అయితే ఉంటది. ఈ వీడియో నేను ఇక్కడ చూపిస్తాను. మీకు బాగా నచ్చుతుంది కూడా అండ్ 3డీలో ఉంటది. బాగుంటది. ఎందుకంటే ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ ఉండేది. దాని టైప్‌లోనే ఉంటదిది. చాలా బాగుంటది. ఇందులో నేను కొన్ని విషయాలు చెప్తాను. మీరు ఎలా కస్టమైజ్ చేసుకోవాలనేది నేను చెప్తాను మీకు. ఎందుకంటే ఇంకా బెటర్‌గా చేసుకోవచ్చు మీరు. అంటే మీకు ఒక ఐడియా ఇస్తాను. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఈ ఎడిటింగ్ అయితే కూడా చాలా బాగుంటది. ఓకే. ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ అయినా యూజ్ చేసుకోండి. ప్రాజెక్ట్ యూజ్ చేసుకోవాలంటే అలర్ట్ మోషన్ యాప్ కావాలి. ఈ వీడియో కింద టెలిగ్రామ్ ఉంటది. అందులోకెళ్ళి మీరు యూజ్ చేసుకోండి. సెర్చ్ చేసి అలర్ట్ మోషన్ అని అక్కడ నుంచి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇంకోటేందంటే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఒక 2, 3 ఫోటోస్ అనేది. తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. డిస్క్రిప్షన్‌లో ఉంటది కదా! దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా అలర్ట్ మోషన్‌లో వచ్చేస్తది. ఒకవేళ రాకపోతే మన ఇన్‌స్టాగ్రామ్ హైలైట్‌లో ఒక వీడియో పెట్టాను. అది చూడండి. మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ ఎక్కడని మీరు వెతకొద్దు. లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటది. చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ బాక్స్ మీద క్లిక్ చేద్దాం. కెమెరా ఆన్ చేద్దాం. ఆన్ చేస్తే మనకు క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఇక్కడ చూడండి. ఇది స్టార్టింగ్‌లో ఇలా ఉంటది. ఇది నేను టెక్స్ట్ యాడ్ చేద్దామని అనుకుంటే ఏం లేదు. కింద ప్లస్ ఐకాన్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ శ్రీ గణేశాయ నమః ఎగ్జాంపుల్‌గా ఈ టెక్స్ట్ పెట్టాను. దాని తర్వాత ఇక్కడ నుంచి నేను ఒక ఫాంట్ ఇది పెడుతున్నాను. ఇంతవరకు మనకు 4 సెకండ్ వరకే కావాలి కాబట్టి ఇక్కడ నుంచి మీరు టెక్స్ట్ పెట్టుకోవచ్చు. కానీ దీన్ని మనం బ్యాక్ సైడ్‌లో ఉంది కాబట్టి మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి జెడ్ వాల్యూ అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి. క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఇందులో మీరు ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఫాంట్ చేంజ్ చేసి దీని కలర్ అయితే మీకు నచ్చిన కలర్ అంటే కొంచెం బ్లూగా బాగా కనిపిస్తుంది కాబట్టి బ్లూ కలర్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి. ఇది బాగా సెట్ అయింది. ఓకే. ఇలా. దాని తర్వాత మెయిన్ మ్యాటర్‌లోకి వస్తే ఇక్కడ యానిమేషన్ ఇక్కడ నుంచి వస్తది. ఫస్ట్ ఇందులో మనం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాం. కపుల్స్‌ది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది ఫోటోస్ అనేది. ప్రతి ఒక్కరి దగ్గర అంటే పెళ్లి కోసం దిగి ఉంటారు. ఓకే. కాబట్టి ఆ ఫోటోస్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ బ్లూ కలర్‌కి బాగా మ్యాచింగ్ అయితే అవుతుంది బ్యాక్‌గ్రౌండ్ అనేది. దీనికోసం నేను మీకు సొల్యూషన్ చెప్తాను. ఏందంటే ప్రింటెస్ట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ప్రింటెస్ట్ యాప్‌లో మీరు సెర్చ్ చేయండి ఎగ్జాంపుల్‌గా బ్యాక్‌గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు మీకు చాలా రకాల బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అయితే వస్తది. ఇప్పుడు నా దగ్గరనే అలాగే వస్తుందని రాదు. మీకు వేరే విధానం కూడా రావచ్చు. ఇక్కడ చూడండి. మీ డ్రెస్ కలర్‌కి ఏ బ్యాక్‌గ్రౌండ్ అయితే మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మిగతాది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఎగ్జాంపుల్‌గా చూస్తున్నా ఏదైనా బెటర్ ఉంటదేమో చూద్దాం. వెతుకుదాం. ఓకే. చాలా ఆప్షన్ అయితే ఉన్నాయి ఇందులో. చూడండి ఎగ్జాంపుల్‌గా ఇది బాగుంది. ఇది బాగా అనిపిస్తుంది. ఇది సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నా దీన్ని. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని ఇమేజ్ అయితే సేవ్ చేస్తున్నా. సేమ్ ఇప్పుడు కిందికి వచ్చేసేయండి. ఈ ఫోటో ప్లేస్‌లో కింద ఫోటో ఉంటది. మనం ఏదైతే ఇంతకుముందు మనం డౌన్లోడ్ చేసుకున్నామో ఇమేజ్ అనేది దాన్ని కాపీ చేసి కిందికి వచ్చి ఆ ఫోటో ప్లేస్‌లో కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి మనం రీప్లేస్ పెడతాం. లేకపోతే కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి రీప్లేస్ పెట్టుకోవచ్చు. రీప్లేస్ పెడితే సరిపోదు. దాన్ని మీరు అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవాలి ఇలా. ఓకే. ఇలా. ఓకే. ఇది సరిగ్గా సెట్ కాలేదు కానీ మీకు ఒక ఐడియా ఇస్తున్నా అంతే. ఓకే. తర్వాత మీరు వేరే బ్యాక్‌గ్రౌండ్ కూడా వేరేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీ ఫోటోని బట్టి మాత్రమే చేంజ్ చేయండి. యానిమేషన్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అది పెద్ద విషయంలే కాదులే గానీ చెప్తున్నాను. ఓకే. తర్వాత ఇక్కడ నుంచి మీరు టెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా రాధల్ అనే సంథింగ్ వాళ్ళ క్యాస్ట్ నేమ్ తోటి ఇది వెడ్డింగ్ ఇన్విటేషన్ అని పెట్టాను. ఇక్కడ నుంచి మీరు టెక్స్ట్‌లోకెళ్ళి మీ యొక్క ఏదైతే క్యాస్ట్ నేమ్ ఉంటదో అది మీరు పెట్టుకోవచ్చు. తర్వాత వరుడు నేమ్, దాని తర్వాత వధువు నేమ్, దాని తర్వాత వాళ్ళ ఏదైతే ఉంటదో డేట్ అనేది వెడ్డింగ్ అది పెట్టుకోండి. తర్వాత వాళ్ళ శుభముహూర్తం, తర్వాత వెన్యూ అంతే ఉంటది. మొత్తం 37 సెకండ్ అయితే ఉంటది. చాలు. అంతే బాగుంది కాబట్టి దాని తర్వాత మొత్తం మళ్ళీ చూసుకోండి. మీ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి మ్యాచ్ చేయండి. మీ బ్యాక్‌గ్రౌండ్ బట్టి మ్యాచ్ చేస్తే సరిపోదు. టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా లైట్ బ్లూగానే కనిపిస్తుంది కాబట్టి మీరు కూడా నచ్చింది ట్రై చేయండి. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.